ఐక్యరాజ్య సమితి ఆహార ప్రాముఖ్యతను గుర్తించి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవం నిర్వహిస్తుంది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ 1945 అక్టోబర్ 16న స్థాపించబడింది. దీనికి గుర్తుగా అదే తేదీన ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్ణయించారు. వీటి ప్రధాన లక్ష్యం వచ్చేసి 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆకలిని అంతం చేయడము. ప్రపంచ ఆహార దినోత్సవం 2025 థీమ్ వచ్చేసి మెరుగైన ఆహారాలు మెరుగైన భవిష్యత్తు కోసం చేయి కలుపుదాం. ఈ రోజున ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ ఆహార కార్యక్రమం, వ్యవసాయాభివృద్ధికి అంతర్జాతీయ నిధి వంటి సంస్థలు కలిసి ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాయి. ICMR హెచ్చరిక ప్రకారము 5 ఏళ్లలోపు పిల్లల మరణాలకు ప్రధాన కారణం ఏంటంటే పోషకాహార లోపము. ఆహార వ్యర్థాలు కుళ్ళిపోవడం వల్ల మీథేన్ వంటి గ్రీన్హౌస్ వాయువులు విడుదలై వాతావరణ మార్పులకు దోహదం చేస్తున్నాయి. ఆహార అభద్రతను పరిష్కరించాలంటే కేవలం ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడం మాత్రమే కాదని, ఆహార వ్యర్థాలను తగ్గించడం, వాతావరణ మార్పులకు అనుగుణంగా నూతన వ్యవసాయ విధానాలను అవలంబించడం అత్యంత ముఖ్యమని ప్రపంచ ఆహార దినోత్సవం గుర్తు చేస్తుంది.